ఫోర్జరీ కింగ్ మామిడి గోవిందరావు భాగస్వామికి తెలియకుండా ఫ్లాట్ల అమ్మకాలు. వ్యాపార భాగస్వామిని వీధిలోకి నెట్టిన దురాత్ముడు. విలేకరుల ముందుకు ఎంజీఆర్ వ్యాపార భాగస్వామి అన్నాజీ. పాతపట్నం మండలం, పాతపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మీకు పాతపట్నం తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మామిడి గోవిందరావు నేను డాక్యుమెంట్ చేర్చడం జరిగింది, ఇక్కడ పార్ట్నర్గా తీసుకోవడం జరిగింది. కానీ నాకు అతను చాలా మోసం చేసి ఈ స్థాయికి ఈరోజు రావడం జరిగింది. అతను కాకులను కొట్టి గద్దెలకు పెంచడం అన్న సామెత పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకు సరిగ్గా సరిపోతుంది. డైలీ లేబర్గా, కంపెనీలో కార్మికుడిగా అతి సామాన్య జీవితం ప్రారంభించిన మామిడి గోవిందరావుకు కొనుపల అనిల్ కుమార్ అదే అన్నాజీ మంచి జీవితాన్ని భిక్షగా పెట్టారు. తన మాటలతో అన్నాజీని నమ్మించి పెట్టుబడి పెట్టకుండానే ఆయన వ్యాపారాల్లో వాటా రాయించుకుని ఆనాక ఆయనకు తెలియకుండానే అన్నాజీ సంతకాలను ఫోర్జరీ చేసి భూములను కొట్టేసి కోట్లు బొక్కేసిన మామిడి గోవిందరావు నిజ స్వరూపమిది. ఈ అమ్మిన ఈ 22 ప్లాట్ల తొలగా జీపీఏ అనేది నేనే వ్యక్తికి కూడా ఇవ్వలేదు. అందులో రామిరెడ్డి అనే పేరు వస్తుంది. ఆ రామిరెడ్డి ఎవరో నాకు తెలియదండి. అతనికి మరి ఈ గోవిందరావు జీపీ ఎలా చేశాడో నాకు తెలియదు. రామిరెడ్డి పూర్తి వివరాలు కూడా లేవు అందులోన. ఎవరు ఎన్ని చెప్పినా నడమంత్రపు సిరి అడ్డదారులోనే వస్తుంది అన్నది నగ్న సత్యం. దానికి మామిడి గోవిందరావు జీవితం సరిగ్గా సరిపోతుంది. వేల మంది అమాయక ప్రజలను తన మాయ మాటలతో నమ్మించి బ్రోచర్ల మీద అందమైన వెంచర్ల డిజైన్లను చూపించి లక్షల రూపాయలు పెడితే అంతకు 4 రెట్లు వస్తాయని వారి నుండి కోట్ల రూపాయలు దండుకొని ఆ డబ్బుతో పాతపట్నం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల పేరుతో తన మైలేజ్ను పెంచుకొని పార్టీ అధిష్టానాన్ని, రాబిన్ శర్మ బృందాన్ని కూడా బురిడి కొట్టించిన ఇంద్రజాలికుడు మామిడి గోవిందరావు. ఆనవాడ మండలం శ్రీకాకుళం రూరల్లో ఒక వెంచర్ వేసాము. ఆ ఖాళీ జాగా కొంత ఉంది. అందులో మొన్న నేను వెళ్ళి చూసుకున్నప్పటికీ ఆ ఖాళీ జాగా అక్కడ లేదు. అందులో కొన్ని ప్లాట్లు వెలిసాయి. ఏంటి అని చూస్తే చెప్తే నేను మొత్తం దాన్ని ఈసీ తీపిచ్చగా 22 ప్లాట్లు నాకు తెలియకుండా వేరే రామిరెడ్డి అనే వ్యక్తికి జీపీఏ చేసి, మరి ఆ రామిరెడ్డి ఎవరు నాకు తెలియదు. నేను ఎప్పుడు జీపీఏ చేయలేదు రామిరెడ్డి అనే వ్యక్తికి. మరి ఏ విధంగా చేశాడో తెలియదు నాకు. ఆ ప్లాట్లే ఇవన్నీ ఎవరో అన్న మాటలు కావు. ఆయన వెంచర్లలో వ్యాపార భాగస్వామిగా ఉన్న కొనపల అనిల్ కుమార్ అలియాస్ అన్నాజీ ఆదివారం సాయంత్రం శ్రీకాకుళంలో తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. నేను ఆ రామిరెడ్డి వ్యక్తిని ఎప్పుడు చూడలేదండి. నేను తర్వాత ఈ రామిరెడ్డి ఎవరు నాకు తెలియదు. గోవిందరావు జీపీఏ హోల్డర్ కింద రామిరెడ్డిని పెట్టి ఈ 22 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి వేరే వాళ్ళకి అమ్మడం జరిగినట్టు నా దృష్టిలోకి వచ్చింది. నేను లేకుండా, అంటే ఫస్ట్ హోల్డర్ నేనే, ల్యాండ్ ఓనర్ని. నేను లేకుండా ఈ ప్లాట్లు ఎలా జీపీఏ జరిగింది, ఈ సబ్ రిజిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించారు, ఎలా అనుమతించారు నాకు తెలియాల్సి ఉందండి. ఆయన హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్నందువల్ల వ్యాపారాన్ని చూసుకునేందుకు మామిడి గోవిందరావును నమ్మి పెట్టుబడి మొత్తం తానే పెట్టి వ్యాపారాన్ని అప్పచెప్తే ఆయన ప్రతి వెంచర్లోనూ తనను ఘోరంగా మోసం చేశాడని, న్యాయంగా తనకు రావాల్సిన పెద్ద మొత్తంలోని డబ్బును ఇవ్వకుండా తన సంతకాలను సైతం ఫోర్జరీ చేసి ప్లాట్లో అమ్ముకున్నాడని వివరించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ వద్ద గల కేశవరెడ్డి కళాశాల దగ్గరలో ఉన్న వెంచర్లో 22 ప్లాట్లు తనకు తెలియకుండా రామిరెడ్డి అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చి అతని ద్వారా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. ఆ వెంచర్కు సంబంధించి తనకు రావాల్సిన సుమారు 1 కోటి రూపాయల సొమ్మును తనకు ఇవ్వలేదని తెలిపారు. అడిగితే బెదిరిస్తూ దౌర్జన్యానికి దిగుతూ ఆ డబ్బును మామిడి గోవిందరావే అనుభవిస్తున్నాడని అన్నాజీ మీడియా ముందు వాపోయారు. నాకు తెలియాల్సి ఉందండి. నా సంతకాన్ని ఏమైనా ఫోర్జరీ చేశారా, లేకపోతే నా వేలిముద్రని ఏమైనా మేనేజ్ చేశారా, నాకు తెలియకుండా ఎలా జరిగింది.
అంతేకాకుండా రణస్థలం మండలం మెంటాడ వద్ద గల వెంచర్లో కూడా తనకు తెలియకుండా కస్టమర్లను మోసం చేశాడని ఆరోపించారు. సుమారు 800 ప్లాట్లు ఆ వెంచర్లో ఉంటే గోవిందరావు మాత్రం పాతపట్నం, హీరమండలం, రణస్థలం, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో పలు గ్రామాలు, పైడి భీమవరం మండలంలోని పలు గ్రామాల్లో సరసమైన ధరలకు అతి విలువైన ప్లాట్లు అంటూ ప్రచారం చేసి వేల మంది పేద ప్రజలను మోసం చేశాడని, వారి వద్ద నుండి లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఆ సొమ్ముతోనే పాతపట్నం నియోజకవర్గంలో సేవ ముసుగులో రాజకీయం చేసిన ఘరానా మోసగాడు మామిడి గోవిందరావు అని అన్నారు. అంతేకాకుండా మామిడి గోవిందరావుతో కలిసి శాంపిస్టన్స్ కంపెనీలో కొన్నేళ్ల పాటు పనిచేసిన ఆయన స్నేహితుడు దొప్ప రాము యాదవ్ కూడా ఆదివారం మామిడి గోవిందరావును నమ్మొద్దంటూ పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కష్ట జీవుల సొమ్మును రియల్ ఎస్టేట్ జిగులు చూపించి మాయ మాటలతో కాజేసిన వ్యక్తి మామిడి గోవిందరావు అని ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ వైరల్గా మారింది. అతనికి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉండడం వల్ల వ్యాపార అవకాశం కోసం అని చెప్పేసి తనని రెండో పేరుగా నా వ్యాపారం కోసం నేను తనని డాక్యుమెంట్ చేర్చడం జరిగింది, ఒక పార్ట్నర్గా తీసుకోవడం జరిగింది. కానీ నాకు అతను చాలా మోసం చేసి ఈ స్థాయికి ఈరోజు రావడం జరిగింది. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా బిజినెస్లో ఈ ప్రతిదీ కూడా మోసంతోనే మేనేజ్ చేశారు అందరినీ. నన్నైతే చాలా ఆర్థికంగా చాలా దెబ్బతీశాడు.